నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి బల్లాడి కృష్ణారావు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు దాట్ల పృథ్వీరాజ్. యానాంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున యానాం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్థని దినేష్. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దర్శించారు. కనకాలపేట అగ్నికుల క్షత్రియ గ్రామ పెద్దలు యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి గుడి దగ్గర నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని మల్లాడి ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు మల్లాడిని ఘనంగా సత్కరించారు. గరగ నృత్యాలు, మేళతాళాల నడుమ అమ్మవారి పెద్ద జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. మహాలక్ష్మి గుడికి వచ్చే రావున భక్తులను రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన కనకాలపేటలో కొలువై ఉన్న ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 9వ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు దాట్ల పృథ్వీరాజ్ చేతుల మీదుగా విద్యార్థులకు కిట్స్ అందజేశారు. అనంతరం స్వీట్స్, భోజనాలు దగ్గరుండి వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 9వ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు దాట్ల పృథ్వీరాజ్ చేతుల మీదుగా విద్యార్థులకు కిట్స్ అందజేశారు. అనంతరం స్వీట్స్, భోజనాలు దగ్గరుండి వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎంత ప్రజల్ని మభ్యపెట్టి మరి ఈ విధంగా ఇచ్చారమ్మా. కానీ 3000 ఉన్నటువంటి వికలాంగ పెన్షన్ ఇచ్చి ఇది మా గవర్నమెంట్ సత్తా అని చెప్పి చాలా తారీఖునే మరి సాయంత్రం 10 అయినా సరే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలని చెప్పి 99% పెన్షన్స్ని మొదటి రోజున అందించగలిగిన చంద్రబాబు నాయుడు గారు. అలాగే డిప్యూటీ సీఎంగా మరి పవన్ కళ్యాణ్ శుభపరిణామం. మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయనడానికి నిజంగా శుభపరిణామం. ఆయన ఏదైనా ప్రజలకి హామీ ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారిని కూడా పక్కన పెట్టుకుని పిల్లలకైతే ఏంటి, రాష్ట్రానికైతే ఏంటి, ఏది అవసరమో అది ఒకసారి చర్చ పెట్టుకుని దాన్ని రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం చేస్తే పిల్లల తల్లిదండ్రులకి పీపీ స్కూల్ దగ్గర స్టూడెంట్స్ కిడ్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన దాట్ల పుదురాజు గారు, అలాగే బాలకృష్ణ గారు, నా తోటి కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, మరి సాధుడి గారు ఎలా వెనక్కొచ్చండి. మన గ్రామ మొదలైంది సందర్భంగా మరి రోజున మనకి ఏర్పాటు చేసి పిల్లలకి కూడా పిల్లలతో పాటు చికెన్ బిర్యానీ మరి వాళ్ళందరికీ కూడా పాఠశాల తరపున ధన్యవాదాలు. ముమ్మిడివరంలో వరద నీటిలో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆటలాడుతున్నారు. వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నివాస గృహాలు, రహదారులు ముంపు బారిన పడ్డాయి. లంక టానే లంక వద్ద సిమెంట్ రోడ్డుపై వరద నీరు అధికంగా చేరింది. తమ ఇళ్ల ముందు వరద నీటిని చూడటంతో చిన్నారులు ఆనందంగా నీటిలో ఆటలాడుతున్నారు. ముమ్మిడివరంలో వరద నీటిలో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆటలాడుతున్నారు. వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నివాస గృహాలు, రహదారులు ముంపు బారిన పడ్డాయి. లంక టానే లంక వద్ద సిమెంట్ రోడ్డుపై వరద నీరు అధికంగా చేరింది. తమ ఇళ్ల ముందు వరద నీటిని చూడటంతో చిన్నారులు ఆనందంగా నీటిలో ఆటలాడుతున్నారు. యానం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కోసం కన్స్ట్రక్షన్ కమిటీతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 7 కోట్ల రూపాయలతో ఆలయ ఫౌండేషన్ మరియు ఆలయ నిర్మాణం చేపడుతూ వచ్చే ఆదివారం 4వ తారీఖున తిరుపతి దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్లు వచ్చి 5వ తారీఖు నుంచి ఆలయ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ వర్కులను 120 రోజుల్లో రాతితో నిర్మించబడే పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నట్లు తెలియజేశారు. ఆలయ నిర్మాణం సెకండ్ ఫేజ్ పనులు కూడా వెంటనే మొదలవుతాయని యానాం మరియు పరిసర ప్రాంత భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈ నిర్మాణానికి 6 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఆ నిర్మాణానికి సంబంధించి మల్లాడి కృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానం ఈ ఖర్చులో సగం అందించాలని మల్లాడి కృష్ణారావు కోరగా దానికి వారు అంగీకరించగా ఆలయ నిర్మాణం కోసం మిగతా 3 కోట్ల రూపాయలు యానం మరియు పరిసర ప్రాంత భక్తులు ఎవరైనా సహాయం అందించాలని అనుకుంటే రెనివేషన్ అకౌంట్కి మీ సహాయం అందించవలసిందిగా కోరుచు దీనిని భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. ఈరోజు మన యానం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కన్స్ట్రక్షన్ కమిటీ మన పుదుచ్చేరి ప్రభుత్వం 1 సంవత్సరం ముందుగానే వేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి తిరుపతి దేవస్థానం వారిచ్చిన డబ్బుతోటి కానీ
అలాగే కొంతమంది డోనర్స్ ఇచ్చిన డబ్బుతో ఫౌండేషన్ తోటి కలిపి దగ్గరగా 7 కోట్ల రూపాయలతో ఫౌండేషన్కి, మిగతా డబ్బునేమో 5,71,00,000 రూపాయలు మనం తిరుపతి దేవస్థానానికి డిపాజిట్ చేయడం జరిగింది. వాళ్ళే టెండర్ కాల్ చేసి వాళ్ళే వర్క్ చేసేలాగా చేయడంలో అనేకమైన ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా సరి చేసుకుని ఫైనల్గా మళ్ళా ఫౌండేషన్ వర్క్ కూడా మొదలుపెట్టి వచ్చే ఆదివారం అనగా 4వ తారీఖు ఆగస్టు 4వ తారీఖున తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు అలాగే కాంట్రాక్టర్ వచ్చి 5వ తారీఖు నుంచి ఈ టెంపుల్ ఫస్ట్ ఫేజ్ వర్క్ని 120 రోజుల్లో మిగతా వర్క్ అంతా కూడా రాయితోటి కట్టేది. ఈ రాయికి సంబంధించిన ఆ డిజైన్స్ కానీ అన్నీ కూడా ఆల్రెడీ శాలంలో తయారైపోయి చాలా వరకు మెటీరియల్ వచ్చేసింది. మిగతా మెటీరియల్ కూడా ఈ వారంలో యానం పంపిస్తామని చెప్పుకున్నారు. వచ్చే సోమవారం నుంచి అనగా ఆగస్టు 5వ తారీఖు నుంచి 120 రోజుల్లో ఈ టెంపుల్ ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడానికి వారు ఇప్పుడే మేము ఇక్కడ నుంచి కమిటీ కూడా మేము మాట్లాడితే కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ కూడా చెప్పుకున్నారు. ఈ విషయాలు యానం ప్రజలకి అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సెకండ్ ఫేజ్ ఇది అయిన వెంటనే మరలా సెకండ్ ఫేజ్ కూడా రెండోది గుడి ఉంది. దానికి దగ్గరగా 6 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ అవి ఉన్నాయి. దాని ఇప్పుడు ఇంకొక 25-50 పెరిగినా కూడా దానికి మళ్ళా తిరుపతి దేవస్థానం నుంచి నేను బోర్డు మెంబర్గా ఉండగానే దాంట్లో సగానికి మీరు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. మరలా ఇంకొక సగం అంటే ఒక 3,25,00,000 రూపాయలు వారిని కోరడం జరిగింది. ఇంకొక 3,25,00,000 3,50,00,000 రూపాయలు లోకల్ భక్తులందరూ కూడా దానికి మీరు అందరూ కూడా ఈ టెంపుల్కి ఈ వచ్చే సోమవారం మొదలైన వెంటనే మీరు రెనోవేషన్ అకౌంట్కి మీరు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాం. మేము కూడా ఇందులో ఉన్న కన్సెషన్ కమిటీ కానీ అలాగే దేవస్థానం కమిటీ కానీ రాబోయే రోజుల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు అలాగే మీరు అప్రోచ్ అయినా లేదా మిమ్మల్ని కూడా పెద్దలందరినీ కూడా కలిసి ఈ దేవాలయం మరలా ఇంకా ఆగకుండా కంప్లీట్గా ఈ 4 నెలలు అయ్యేప్పటికీ రెండో ఫేజ్ కూడా మొదలు పెట్టేలాగా చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దానికి భక్తులందరూ కూడా సహకరించమని అలాగే కమిటీకి కూడా సహకరించమని చెప్పేసి మేము అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. యానంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున యానం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్ధని దినేష్ అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సేవలు అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. అలాగే పార్టీ తరపున ఏ సాయం కావాలి అన్నా ముందుకు రావడానికి మా టీం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యానంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున యానం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్ధని దినేష్ అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సేవలు అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. అలాగే పార్టీ తరపున ఏ సాయం కావాలి అన్నా ముందుకు రావడానికి మా టీం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వరద అనేది చాలా ఉధృతంగా ఉంది, చాలా ఎక్కువ పెరిగింది. చూసినట్లయితే మనకి రాజీవ్ గాంధీ బీచ్ అంతా కూడా వరద పెరిగింది. ఏదైనా ప్రభుత్వ అధికారులకి మనం చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఈ రోజు ఇంత వరద ఇదివరకు వచ్చినట్లయితే ప్రాన్సిప్ కానీ రాజనగర్ కానీ ఇలా బీచ్ రోడ్ కానీ లోపల నీళ్ళని ములిగి ఈ రోజు అంతా సిస్టమేటిక్గా ఎక్కడైతే వాటర్ వస్తుందో అక్కడ ఇసుక బస్తాలు వేసి చాలా ప్లాన్గా చేయడం వల్ల కొంతవరకు కంట్రోల్ చేయడం జరిగింది. ఇంతకు మించి కనుక ఎక్కడైనా వరద కానీ పెరిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లోకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. వరద ఉధృత పెరగడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా సేఫ్లో ఉన్నట్టే మనం. ఇకపై ఎలా ఉంటుందో మనం చూడలేం. వరద వాటర్ అనేది ఎంత వచ్చినా సరే మనకి సముద్రం అనేది రిసీవ్ చేసుకోవడం అంటే సముద్రం ఎంత వాటర్ వచ్చినా సరే సముద్రం తీసుకున్నట్లయితే మనం సేఫ్గా ఉంటాం. అదే కనుక సముద్రం కనుక పోటు పెరిగిందనుకో ఆటోమేటిక్గా మన ఇళ్ళల్లోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. 2002లో మనం చూసినట్లయితే చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రతి చోట మనం తిరగడం జరిగింది. అలాగే ఆ రోజు మనం 2022లో సడన్గా వరద రావడంతో రాజనగర్ కానీ ప్రాంతంలో కానీ వాటర్ ఒకేసారి వచ్చేయడంతో చాలామంది మనం సేవ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా ఎమర్జెన్సీలో వాటర్ వచ్చేసి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఉన్నట్లయితే కనుక ఏదైతే మా టీం ఏదైతే ఉందో మేమందరూ కూడా వచ్చి మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము వచ్చి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎవరికైనా మాలో ఉన్న నెంబర్లు ఎవరికైనా తెలిసినట్లయితే ఇబ్బందులు అనుకుంటున్నప్పుడు మీరు ఫోన్ చేసినట్లయితే ఒక తమ్ముడు గానో ఒక బ్రదర్ గానో ఒక కొడుకులాగా మీరు ఆదరించి అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే మేము వచ్చి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం.
దయచేసి ఈ వరద మన ప్రతి సంవత్సరం ఈ వరద వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీని మీద పూర్తిగా తాత్కాలికంగా మనకి కావాలనుకుంటున్నప్పుడు ఈ వాల్ అనేది మనం కట్టుకున్నట్లయితే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ప్రభుత్వం దీని మీద స్పందించి పూర్తిగా ఈ వరద రాకుండా చేసినట్లయితే మనకి ఏదైతే రిటర్నింగ్ వాల్ అనేది ఏదైతే మనకి ముందు నుంచి ఉందో అది ఏదైతే బ్రిడ్జ్ దగ్గర నుంచి టైటిల్ లాక్ వరకు కట్టినట్లయితే యానం అంతా చాలా సురక్షితంగా నుంచి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని కోరుకుంటున్నాం. అలా చేయలేని పక్షాన 2026లో ఖచ్చితంగా ఫామ్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ పని ఖచ్చితంగా చేయింపిస్తాం గ్యారంటీగా. అలాగే ఇప్పుడున్న ప్రాబ్లం మనం క్లియర్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే చాలా చూస్తూ ఉండండి. వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇకపై మా యొక్క హెల్ప్ ఎవరికైనా కావాలనుకుంటున్నప్పుడు మాలో ఎవరికైనా సరే మీరు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మా టీం అనేది వచ్చి మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏదైనా నీరు వచ్చి నీటి మట్టాలు ఇల్లు మునుగుతుంటే మేము ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఏ విధంగా జరుగుతుంది. అలాగే మేము మరీ వాళ్ళకి ఆహారం లేని పక్షాన ఏదైనా ఫుడ్ కావాలనుకున్నా ఇంకోటి ఏదైనా హెల్ప్ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని సంప్రదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మా టీం ప్రతి ఒక్కరికి కూడా మేము రెడీ అయి ఉన్నాం. దేనికైనా మేము వర్క్ చేయడానికి యానం ప్రజలందరూ గ్రహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్త 36 మంది చంపేశారని అనడం, జగన్మోహన్ రెడ్డి మైండ్ పనిచేయడం లేదని కనీసం 10 మంది పేర్లు చెప్పాలని రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ సిగ్గులేక ప్రజల్ని ఇంకా మోసం చేయాలని లేనిపోని ఆరోపణ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రుషికొండ బిల్డింగ్ కట్టడానికి 500 కోట్లు ఖర్చు పెట్టారని, కనీసం అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా 10 మంది ఎమ్మెల్యేలతో మీరు చేసిన అవినీతిపై ప్రశ్నలు అడుగుతారనే భయంతో అసెంబ్లీ సమావేశానికి రావడం లేదని వ్యాఖ్యానించారు. ఆ చెల్లిని బయటికి గెంటి తల్లిని బయటికి గెంటిన వైనం ఎవరన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది. ఇప్పుడు వరకు ఈ దేశ చరిత్రలో బాబాయిని చంపినోళ్ళు కానీ లేకపోతే తల్లిని చెల్లిని గెంటినోళ్ళు కానీ ఎక్కడ చూడలేదు. ప్రప్రదంగా మనం ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఐపోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను గుత్తెనదీవి సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి నడవడికను అలవరుచుకోవాలని, బాగా చదువుకొని ఉన్నత చదువులలో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎన్ కొండారెడ్డి, టీచర్స్ ఉమా, స్వరూపలు పాల్గొన్నారు. తాళరేవు మండలం పిల్లంక గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తలంక గ్రామంలో వరద నీరుతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల నుంచి పంట పొలాలలో నీరు చేరడంతో ఆరుగాలం శ్రమించి పండించి ఫలసాయం వచ్చేసరికి పంట కాస్త నీటిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెండ, వంగ, బీర తదితర కూరగాయలతో పాటు అరటి తోటలు నీట మునిగాయి. దీంతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బెండ తోట
ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గురువులను పూజించాలని వారి ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని సంఘోద్ధారక బిరుదాంకితులు బొడ్డు సత్యనారాయణ అన్నారు. తాళరేవు మండలం తాళరేవు పంచాయతీ శ్రీ రంగనాయకపురంలో ఆకుల సత్యనారాయణ దంపతులచే నిర్వహించబడిన ఆచల గురు శివరామ దీక్షిత వార్షికారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. భగవంతుడు తల్లిదండ్రుల్లోనే ఉన్నారని, వారిని గౌరవించిన వారి అభివృద్ధి సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా బొడ్డు కృష్ణమూర్తి మాట్లాడుతూ సమాజ ఉద్ధరణకు ఉపయోగపడే పనులు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువులను తల్లిదండ్రులను పూజించి నూతన వస్త్రాలతో సత్కరించారు. అనంతరం గ్రామంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఆకుల వెంకన్న, వాసంశెట్టి నాగేశ్వరరావు, నానిబాబు, నాగు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేను మొట్టమొదటిలో పనిచేసిన పండ్రవాడలో వెంకే సత్యనారాయణని కార్పెట్ కట్టుబట్టలతో వీధిని పడ్డ ఓ నిరుపేద కుటుంబం. బోరున వర్షం కురుస్తున్నా కనికరించకుండా ఉద్యోగ ధర్మాన్ని పాటించారు. తాళరేవు మండలం గాడిమొగ గ్రామ పంచాయతీ కార్యదర్శి కనీసం తలదాచుకునేందుకు నిలువ నీడ లేదయ్యా, కొంచెం సమయం ఇవ్వండయ్యా అని పంచాయతీ సిబ్బందిని గాడిమొగ గ్రామం తిమ్మరాజాపురానికి చెందిన పొల్లకూర కృష్ణమూర్తి, పొల్లకూర మల్లేశ్వర స్వామి కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా కనికరించకుండా వేసుకున్న తాత్కాలిక గుండెను పీకి చిందరవందర చేసిన సంఘటన స్థానికంగా పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ గ్రామ పంచాయతీ తిమ్మరాజాపురంకు చెందిన పొలపకూర కృష్ణమూర్తి, పొలపకూర మల్లేశ్వర స్వామి రెండు కుటుంబాలు అదే గ్రామంలో నూతనంగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. తాత్కాలికంగా వారు తలదాచుకోవడానికి ఇంటి పక్కనున్న ఓ కూర్చుకుపోయిన ఓ పంట బోది పైన ఊరి గుడిసిని వేసుకుని తలదాచుకుంటున్నాడు. అయితే ఇటీవల కురిసిన వర్షపు నీరు బయటకు వెళ్ళక తమ ఇల్లు చుట్టూ నీరు ఉందని కొంతమంది పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో వారం రోజుల క్రితం కార్యదర్శి గుడిసి వేసుకున్న పొలపకూర కృష్ణమూర్తికి సమాచారం ఇచ్చి గుడిసెను అయితే వర్షాలు పడుతున్నందున సమయం కావాలని ఈలోపు ఉన్న వర్షం నీరు బయటకు వెళ్లే విధంగా పైపులు వేస్తామని నీరు వెళుతుందని కార్యదర్శికి తెలిపారు. అయితే సంఘటనలో సభ్యులు ఎంత వేడుకున్నా కనికరించకుండా వేసుకున్న తాత్కాలిక గూడెను పీకి చిందరవందర చేశారు. వర్షం కురుస్తున్నందున వారి వస్తువులను పరకాల సహాయంతో చెప్పుకునే సంఘటన స్థానికంగా పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. రోడ్డును పట్ట కుటుంబం వారిని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వర్షం నీరు నిల్వ ఉండడం వలన ప్రజలకు అంటురోగాలు వస్తాయని, వాటిని తొలగించడానికి గుండెను తీసి కాలువ మార్గం ఏర్పాటు చేశామని కార్యదర్శి వివరించారు.
2-3 సార్లు చెప్పారు. 2-3 సార్లు చెప్తే ఏమైందండి? నేను తీసేస్తాను చెప్పాను, పైపులు వేద్దామని చెప్పాను. అదే నమస్తే అండి. నా పేరు మల్లేష్. గాడిమ పంచాయతీ. మేము ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు రావట్లేదు సార్. అయిపోయింది సార్. తర్వాత ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ పాట కట్టుకున్నాం సార్. అయితే అది సైడ్ కాలువ కూడా కాదు, అది ఇప్పుడు పురాణ అది కాలువ అండి. అది పైనుంచి మూసేశారు. మూసేసిన వల్ల మేము కట్టుకున్నప్పుడు కూడా ఎవరు ఆపలేదండి. నాకైతే ఏదో ఒక మళ్ళీ తీసేద్దాం కదా అన్న తాత్కాలికంగా వేసుకున్న దానికి మొత్తం అందరూ కలిపి నా మీద టార్గెట్ చేసుకుని ఈరోజు ఉండడానికి ఏమీ లేకుండా చేశారండి. నాకు తెలియకుండా పాకుప్పేశారండి. అయితే ఇబ్బంది అది పంచాయతీ వాళ్ళు సంబంధించిన సెక్రటరీగా అది మామూలుగా సంబంధించిన వచ్చండి. నాకు తెలియకుండా అక్కడ ఆ పాకలో ఉన్నప్పుడు చెప్పామండి, నేను తీసేసి పైపులు వేస్తామని చెప్పిన పైపులు కూడా వేసానండి. ఆ వాటర్ విషయంలో మాత్రం మోటార్ పెట్టి వాటర్ తోడతామని చెప్పామండి. ప్రతి విషయం కూడా నేను వాళ్ళకి అనుకూలంగా చేశానండి. వాటర్ తోడినప్పుడు కూడా మీకు మోటార్ ప్రతిరోజు వేస్తానని చెప్పానండి. ఆ వాటర్ కోసం ఈరోజు నా పాక అదే ఉన్న ఇల్లు లేకుండా చేశారండి. అక్కడ ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేకుండా చేశారండి. తర్వాత ఇప్పుడు ఉండాలంటే వర్షం వచ్చేసింది, మా ఇల్లులో సామాన్లన్నీ బయట ఆడేశారండి. తర్వాత మేము ఇప్పుడు వర్షం వస్తే తలదాచుకోవడానికి బరకం వేసుకుని కూర్చున్నాం సార్. ఏదేమైనా మాకు అధికారులు కొంచెం స్పందించి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం మాకు ఏదైనా సాయం చేయమని అడుగుతున్నాం సార్. అధికారులతో మాట్లాడి గాడిమగ సెక్రటరీ గారు నెక్స్ట్ ప్రెసిడెంట్ వాళ్ళు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మాకు ఏదైనా సరే మమ్మల్ని ఇబ్బంది చేయకుండా, మాకు ఆర్థిక ఇబ్బంది ఇప్పుడు ఇల్లు లేకుండా ఉన్నాం, దానికి ఏదైనా సాయం చేయమని అడుగుతున్నాం సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు దాట్ల పృథ్వీరాజ్. యానాంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున యానాం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్థని దినేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.